షోర్ బైబిల్స్. మీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటూ మై ఫీట్ అండ్ లైట్ అంటూ అవర్ పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకొని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 14-15 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. అంచేత మనందరూ కూడా ఈ తప్పైన కుమారుడు గురించి అనేక వారాల నుంచి నేర్చుకుంటున్నాం. 3 వచనాలని మనం గతంలో నేర్చుకున్నాం. 2 కుమారులు ఉన్నారు. 12వ వచనంలో ఆస్తిలో నాకు వచ్చే భాగం అంటే తండ్రి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అతను ఏం చేసాడమ్మా? సమకూర్చుకున్నాడు. మరి ఎందుకు సమకూర్చుకుంటారో మనం నేర్చుకున్నాం వాక్యంలో. సమకూర్చుకొని లోకాలకు వెళ్ళి తినడానికి, తాగడానికి, సుఖించడానికి. మరి తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆస్తిని అంతా ఏం చేశాడు? అతను పాడు చేశాడు. ఎలా పాడు చేశాడో గత వారం నేర్చుకున్నాం. ఓకే, ఎలా పాడు చేస్తారమ్మా? దుర్వ్యాపారము, వేశ్యలతో ఆ యొక్క ఆస్తిని అంతా పాడు చేశాడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది చూద్దాం. 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత, అదంతే అంటే దేవుడు లేదంటే తండ్రి అతనికి ఎంత ఆస్తిని ఇచ్చాడో అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఏమా? తెలుగులో సామెత ఉంది, కొండలైనా కూర్చొని తింటే అవుతుందంట, కరిగిపోతాయంట. ఎంత కొండలైనా కూర్చొని తింటే కరిగిపోతుంది. అలాగే ఎంత ఆస్తి అయితే ఏముంది? ఏం పని చేయకుండా కూర్చొని వేశ్యలతోటి దుర్వ్యాపారం చేసి తాగుతూ మత్తుతోటి ఉంటే ఎంత కొండలైనా కరిగిపోతాయి. ఆస్తి అంతా అయిపోయింది. అప్పుడేం జరిగింది? ఆ దేశమందు గొప్ప కరువు రాగా. ఏమేం జరిగిందమ్మా? అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? కరువు వచ్చింది. ఎక్కడ కరువు? ఎక్కడ రావాలి? ఎవరికి రావాలి కరువు? చెప్పాలి. ఆస్తి ఎవరి దగ్గర ఉంది? కుమారుడు దగ్గర ఉంది. దుర్వ్యాపారాలు పాడు చేసింది ఎవరు? కుమారుడు. డబ్బులంతా అయిపోతే ఏమొస్తుంది? సంపద వస్తుందా, కరువు వస్తుందా? ఇప్పుడు డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. కరువు ఎవరికి రావాలి? ఎక్కడ వచ్చింది కరువు? దేశంలో వచ్చింది కరువు. ఈయన చేసిన తప్పాలు మా దేశానికి కరువు వచ్చేసింది. ఇప్పుడు నా దగ్గర ఆస్తి ఉంది, నేను పాడు చేస్తే నాకు వస్తుంది కరువు. మీరు బాగానే ఉంటారు కదా, నా వల్ల మీకు కూడా ప్రాబ్లం అంట. అతనికి కరువు రాగానే లేదు. ఆ దేశంలో, ఏ దేశానికి? దూరదేశం వెళ్ళిపోయాడు కదా, ఆ దూరదేశంలో అతనికి మాత్రమే కాదు కరువు, ఆ దేశమంతా కరువు వచ్చేసిందట. పట్టుకెళ్ళినటువంటి ఆస్తి అక్కడ తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఆస్తి తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆస్తి ఎక్కడ పాడు చేసాడు అతను? ఆ దేశంలో. అంటే తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా వ్యర్థంగా వృధా అయిపోయింది. ఎక్కడ? ఆ దేశంలో. ఆ దేశంలో దుర్వ్యాపారంలే, అందరూ తాగేవాళ్ళే, వేశ్యలు చాలా మంది ఉన్నారు ఆ దేశంలో. ఆ దేవుని యొక్క డబ్బు వారి దగ్గర వెళ్ళగానే ఎంతకాలం ఉంటుంది? ఈయన దగ్గరేనా, వాళ్ళ దగ్గరేనా? న్యాయంగా సంపాదించిన డబ్బు నీ దగ్గర 10 రూపాయలైనా 10 కాలాలు ఉంటుంది. వినండి, దేవుని చిత్తానుసారంగా, దేవునికి అనుకూలంగా 10 రూపాయలు నువ్వు సంపాదించిన 10 కాలాలు ఉంటుంది నీ దగ్గర. అన్యాయంగా 10 కోట్లు సంపాదించిన 10 రోజులు కూడా నీ దగ్గర ఉండదు. తండ్రి దగ్గర ఆస్తి, ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తి తండ్రి న్యాయముతోటి, దేవుని యొక్క కృపతోటి సంపాదించినటువంటి ఆ ఆస్తిని చిన్న కుమారుడు ఆ దేశంలో పాడు చేశాడు. అందుచేత కరువు అతనికి రాలేదు, అతనితో పాటు దేశానికి వచ్చేసింది. ఇప్పుడు చిన్న కుటుంబం ఉంది, ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు అనుకుందాం. తండ్రి బాగా తాగేస్తాడు. భార్య భర్త 2 సంపాదిస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. తండ్రి బాగా తాగుతాడు. భార్య తీసుకొచ్చిన డబ్బులు, అతను సంపాదించిన డబ్బులు అన్నీ కూడా ఎంతమంది లేరు ఇప్పుడు? మత్తుకి, ఇతర స్త్రీలు వ్యామోహంలో పడి డబ్బంతా ఖర్చు అయిపోతే కరువు అతనికి వస్తుందా, ఇంటి అందరికి వస్తుందా? అతనికి కరువు వస్తుంది. మరి భార్యకి పస్తులు ఉంటారు, పిల్లలు పస్తులు ఉంటారు. ఎందుకని? అతను సంపాదించింది దుర్వ్యాపారంలో పాడు చేశాడు, భార్య సంపాదించింది పాడు చేస్తున్నాడు. కరువు అతనికే రాదు,
ఇల్లంతా వస్తుంది కరువు కదా. ఒకడు తప్పు చేసిన దాని శిక్ష అందరికీ వస్తుంది. అలాగే భార్య చేసిన అంతే, కొన్ని పిల్లలు చేసిన అంతే. ఇంకా పిల్లల సంగతి మనం ఈరోజు అంత్యకాలంలో మనం ఉన్నాం కదా. మరి ఆ తల్లిదండ్రులు ఆశను కూర్చోబెడతారు, పిల్లలు కూర్చొని అమ్మా తండ్రుల్ని తల్లిదండ్రుల్ని అలాగే ఆస్తిని పాడు చేసి కరువు వారికి వస్తుందా? ఇంటి బాధ అంతకు వస్తుంది. ఎవరైనా సరే తల్లిదండ్రులు చేసినా పిల్లలకు వస్తుంది, పిల్లలు చేస్తే తల్లిదండ్రులకు వస్తుంది. రక్త సంబంధాలు ఎవరు చేసినా కూడా కరువు ఎవరు పాడు చేసారో వాళ్ళకే కాదు, వారు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ వస్తుంది. జాగ్రత్త సుమా. నేను తప్పు చేస్తే నా శిక్ష నా మీదకే రాదు, అందరికి వస్తుంది. కౌరవ కుమారులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, తప్పు చేశారు. మోషేకి వ్యతిరేకంగా దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడి కౌరవ కుమారులు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు మోషే వారిని శిక్షించని ప్రార్థన చేయాల, ఊరుకున్నాడు, గమ్మున ఊరుకున్నాడు అంతే. కానీ దేవుడు మాత్రం ఊరుకోడు కదా. ఆయన సేవకుడు మోషే, నా సేవకు వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా అని చెప్పేసి దేవుడు కౌరవ కుమారులు లేదంటే ఇంకా రక్త సంబంధులు భార్యలు ఎవరున్నారో రక్త సంబంధులు వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు కౌరవు సంబంధించినటువంటి కొంతమంది దేవుడు శిక్ష వేసే దినం వచ్చింది. ఆ దినాన్న ఎవరైతే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారో వారిని మాత్రం శిక్షించలేదు. ఎవరు శిక్షించారో తెలుసమ్మా? వారి భార్యల్ని, వారి చిన్న చిన్న పిల్లల్ని, వారి మేకల్ని, గొర్రెల్ని, ఎద్దుల్ని మొత్తం అంతా తుడిచిపెట్టేశాడు దేవుడు. తప్పు చేసింది ఎవరు? కోరహు అతని స్నేహితులు. అయితే కౌరవ కుమారులు కొంతమంది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులైన వారు ఉన్నారు, వారి శిక్షించి తప్పుకున్నారు. ఎందుకంటే వారు పరిశుద్ధులు, వారి గురించి నేను మాట్లాడలేదు. పరిశుద్ధాత్మగాడు కోరహు అతని స్నేహితులు ఎవరైతే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశారో శిక్ష మోషేకి వ్యతిరేకంగా మాట్లాడు వాళ్ళ మీదకి రప్పించలేదు, వారి పిల్లల మీదకి వచ్చింది. వారి భార్యలు సమస్తం ఎంత సంపాదించారో కష్టపడి అంత కూడా దేవుడు నేల విడిచింది. నేల ఎలా ఉంటుంది కదా, ఇలాగా 2 పాయలు అయిపోయింది. అందరూ అందులో పడిపోయారు. మళ్ళీ నేల మూసిపోయింది. వారి సాంపాద్యం అంతా ఒక క్షణంలో వారి ప్రాణాలతో పాటు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ శిక్ష అతని మీదకి రాదు, తర్వాత వారి పిల్లల మీదకి, భార్య మీదకి వస్తుంది. ఈ తప్పుపోయిన కుమారుడు చేసిన శిక్షను బట్టి అతనికి కాదు, దేశమంతా చేసింది కరువు. మనం కూడా పరీక్ష చేసుకోవాలి సుమా. దీనికి వ్యతిరేకంగా మనం ఏం తప్పులు చేస్తే నేను తప్పు చేస్తాను అనుకోండి, నేనే బాధపడను, నాతో పాటు నా భార్య, నా పిల్లలు అందరూ బాధపడతారు. అలా ఉండకూడదు అంటే నేను చేయాలా? దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు, నా కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. మరి ఈయన చేసిన తప్పు ఏంటమ్మా? తండ్రి నుంచి నా వచ్చి భాగం ఇచ్చేసి అని చెప్పినప్పుడు అది దేవునికి ఇష్టమైన కార్యం? అది తండ్రికి దూరం అయిపోవడం దేవునికి ఇష్టమైన కార్యమా? కాదు. కొన్ని వెళ్తే వెళ్ళాడు, దుర్వ్యాపారం చేయడం దేవునికి ఇష్టమైన కార్యమా? కాదు. అన్నీ దేవునికి వ్యతిరేక కార్యాలు చేశాడు కాబట్టి అతనికి ఏమొచ్చిందమ్మా? అతనితో పాటు అతనికి వచ్చింది కరువు, అతనితో పాటు మొత్తం దేశం అంతా కరువు వచ్చింది. జాగ్రత్త సుమ, మనందరూ కూడా పరీక్ష చేసుకోవాలి. తర్వాత అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఏం జరిగిందమ్మా? ఇబ్బంది పడసాగి. ఓకే, ఎంత ఇబ్బంది పడ్డాడంటే మనం లాస్ట్ వీక్ చూసినాం. సమస్యలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇబ్బందులు ఎలా ఉంటాయో. యెషయా గ్రంథం 8వ అధ్యాయం తీయండి, మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20-21. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. అటు వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూచుదురు. వీరందరికీ వస్తాయమ్మా ఇబ్బందులు. అలా పోయిన వారం చూసిన అవన్నీ కూడా. ఓకే, అలాగే 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 2వ వచనం. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మనఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇందాకేమో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దేవుని వ్యతిరేక కార్యాలు చేస్తారో వారికి అరుణోదయం కలగదు.
అటువారు మారు మనసు పొంది ప్రభువు తిరిగితే వారికి ఏమొస్తుందమ్మా? మళ్ళీ చూస్తున్నాండి, చీకటిలో నడిచిన గొప్ప జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు, మరణత్యాగల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించును. సరే, ఈ లోకంలో తప్పు చేయని వారు ఎవరున్నారమ్మా? తప్పుపోయిన కుమారుడు వాళ్ళే తప్పు చేయని వారు ఈ లోకంలో ఎవరున్నారా? మనందరం తప్పుపోయిన కుమారులమే, కుమార్తెలమే. దేవునికి వ్యతిరేకంగా పాపము చేయని వారు ఈ లోకంలో ఎవరు లేరు. మరి చేసినప్పుడు ఏం చేయాలా? తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? దరికి చేర పరుగులెత్తి పోదునిపుడే. ఏం చేస్తావు? పాదాలు ముద్దు పెట్టుకుంటానంటున్నాడు. ఈరోజు ఎవరైతే నీవు కానీ నేను కానీ లోకం ఎవరైనా సరే తప్పు చేస్తున్నారో ఏం చేయాలి? వెంటనే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే క్షమాపణ, లేకపోతే శిక్ష మన మీదకే రాదు, అంతరి మీదకి వస్తుంది. ఇదేంటిది? ఇబ్బంది. ఇలా ఇబ్బందులు ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం జరిగింది? గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరాను. ఆ దేశస్థులో చాలామంది ఉన్నారు. తినడానికి తిండి లేదు, ఇబ్బంది పడిపోతున్నాడు, ఆకలి అయిపోతుంది, ఏం లేదు, ఏదో చేయాలి, డబ్బు లేదు. కొన్ని డబ్బు ఉన్నా కూడా కరువు. ఏదో కొంచెం గొప్ప ఉన్నాడు ఎవడ కనపడ్డాడు అక్కడ. అతని ఇంటికి వెళ్ళి అతని ఇంట్లో చేరుకున్నాడంట, చెంత చేరాడంట. అప్పుడు ఏం జరిగింది చూడండి. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. ఇప్పుడు ఎవరి చెంత చేరాడో అతడి యొక్క వృత్తి ఏమిటమ్మా? పందులు మేపడం అతని వృత్తి. అంటే అతని దగ్గర ఏమున్నాయి? పందులు ఉన్నాయి. వినండి జాగ్రత్తగా. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడసాగి తన కడుపు నింపుకోవడానికి ఎవరింటికి వెళ్ళాడమ్మా? ఒకని చెంత అంటే ఒక ఆ దేశంలో ఒక ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో ఏమున్నాయి? పందులు ఉన్నాయి. ఆ పందులు మేపటికి వెళ్ళవయా అన్నాడు. నా దగ్గర ఏం పనులు లేవు, నాకే లేవు, నువ్వు వెళ్ళి ఆ పందులు మేపు, నా పనులు ఉన్నాయి అని పంపాడంట. ఇంతవరకు ఎవరి చెంత ఉన్నాడు ఆయన? తండ్రి చెంత. ఇప్పుడు ఎవరి చెంతకి వెళ్ళాడు? ఎవరు పందులు మేపుతున్నాడు అతని చెంతకు వెళ్ళాడు. పందులు అంటే తెలుసా? అంటే చూసాం, పందులు చూసాం అంటే దాని సంగతి తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది పందుల గురించి? లేవీకాండం 11వ అధ్యాయం. లేవీకాండము 11వ అధ్యాయం. 7వ వచనం చదువుతున్నాను చూడండి. 7వ వచనం. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది కానీ అది నెమరవేయదు గనక అది మీకు అపవిత్రం. అంటే పంది పవిత్రమైన జంతువా అపవిత్రమైన జంతువా? అపవిత్రమైన జంతువు. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరం ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. దేవుడు సృష్టించినటువంటి జంతువులు కొన్ని పవిత్రములైన ఉన్నవి, అపవిత్రములైనవి. అలా పక్షులు కానీ ఏదైనా సరే కొన్ని అపవిత్రమైన ఉన్నాయి, కొన్ని పవిత్రమైన కొన్ని ఉన్నాయి. అపవిత్రమైన వాటిలో పంది ఏమిటమ్మా? అదొకటే. అపవిత్రమైన వాటిలో పంది కూడా ఒకటే. ఓకే, ఎందుకని దాని రీజన్స్ చెప్పాడు. ఏది పవిత్రమో ఏది పవిత్రం కాదో ఇలా చెప్పాడు. ఒకసారి చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం. మీకు అర్థం కావాలి కదా ఎందుకు అపవిత్రం అని. ఎవరైనా అడిగితే మనకి జవాబు చెప్పాలి కదా. 11వ అధ్యాయము 1వ వచనం లేవీకాండం. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను, మీరు ఇజ్రాయేలుతో ఇట్ల నుండి భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీకు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దానిని తినవచ్చును, కానీ నెమరువేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఉంటే నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. పొట్టు కుందేలు ఉంది, అది నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు లేవు, అది కూడా మీకు అపవిత్రము. కుందేలు నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు, అది మీకు అపవిత్రం. అలాగే పంది కూడా డెక్కలు విడిగా ఉంటాయి కానీ అది నెమరవేయదు. కాబట్టి పంది ఏంటి? 2 డెక్కలు విడిగా ఉండాలి, నెమరు వేయాలి. అది లేపని ఇది లేపని అపవిత్రం. మరి పందికి 2 డెక్కలు ఉంటాయి కదా, చూశారు కదా పందిని. నెమరు వేస్తుంది, అది నెమరు వేయదు. కాబట్టి దేవుడు దాన్ని అపవిత్రంగా ఎంచినాడు. ఓకే, కాబట్టి అటువంటి అపవిత్రమైన పందులు ఉన్న చోటకి వెళ్ళాడండి నా చెంత. అంటే ఆ ఇల్లంతా ఏమిటది? అపవిత్రం.
పందులు ఒక పందా? పందులు మేయబడితే ఎన్ని పందులు ఉంటాయి? ఒక పందు ఉంటే అపవిత్రం అయితే అన్ని పందులు ఉన్నాయంట. అంటే ఆ ఇల్లు ఎంత అపవిత్రం అయిపోయింది? అతని ఇంటికి వెళ్ళాడు. ఇక వేరే వాళ్ళు ఎవరు దొరకలేదు దీనికి. మరి అప్పుడు ఏం లేవేమో, ఇంకా బహుశా అందరూ ఇలాగ కరువులో బాధపడుతుంటే ఆ ఒక్కడే దొరికాడు. ఆ ఇంటిలో పవిత్రత లేదు. ఏముందమ్మా ఇంట్లో? అపవిత్రత. అపవిత్రత. పందులు ఉన్నటువంటి ఇంటిలోకి వెళ్ళాడు. తండ్రి ఇంట్లో ఉన్నది తర్వాత చూద్దాం. అపవిత్రత గల దేశానికి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. మళ్ళీ లూకాసు వార్త 15వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. సరే, నా దగ్గర ఏమి లేవు బాబు, పందులు ఉన్నాయి, మేపుతావా అంటే ఏమన్నాడమ్మా? అయ్యో పందుల అపవిత్రమైనవి కదా. ప్రభు ఏమన్నాడు? ఇందాకేమన్నాడు? అపవిత్రమని ముట్టితే ముట్టకూడదు అన్నారు కదా. చచ్చిపోయిందాన్ని కూడా ముట్టకూడదు. అసలు బ్రతుకుతాన్ని ముడితే ఇంకా పాపం కదా. అవి మీకు అబద్ధం, ముట్టకూడదు. ముడితే నువ్వు అపవిత్రం, వాటి తినొద్దు. మరి పందులు మేపడానికి వెళ్ళంటే ఆయన ఏం చేయాలా? పందులు వచ్చి అక్కడ చుట్టూ ఉంటాయి, అవసరమైతే ముట్టుకోవాలి వాటిని. అన్నం పెట్టాలి, వాడికి పొట్టు పెట్టాలి కదా. పొట్టు పెట్టినప్పుడు అన్నీ వస్తాయి, మీదకి వస్తాయి, పొట్టు పెట్టాలి. ఆఖరికి పవిత్రమైన ఇంటిలో నుంచి వెళ్ళి అపవిత్రమైన దేశంలోకి వెళ్ళి అపవిత్రం ఇంట చేరి పందులతో సహా అతడు ఉన్నాడు. అంటే ఇంకో రకంగా ఆలోచన చేస్తే అక్కడ ఏమన్నాయమ్మా? పందులు. పందుల మధ్యలో ఎవరున్నారు? మరి ఈయనెవరు? అలా మారిపోయాడు. ఎందుకని? తండ్రి నుంచి దూరమై వెళ్ళినందుకు పందుల్లో ఒకటిగా మారిపోయినాడు. మరి ఆ సంగతానికి తెలుసా? తెలీదు. ఆ తెలిసి ఉంటే ఆ తండ్రి దగ్గర నుంచి ఎందుకు వచ్చేస్తాడు బయటికి? నా ఆస్తి నాకు ఇచ్చాను ఎందుకంటాడు? దుర్వ్యాపారం ఎందుకు చేస్తాడు? తెలియక చేశాడు ఇవన్నీ కూడా. తర్వాత 15వ వచనం. కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో కొంచెం చేరు. అతడు పందులు మేపుటకు ఆ పొలంలోనికి వారిని పంపారు. 16వ వచనం చూడండి. వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఆఖరికి ఆ పందుల మధ్యలో ఉన్నా కూడా ఆకలేస్తుంది కదా. వాడు కొట్టు పెడుతున్నాడు. 11, 12 అయింది, 1 గంట అయింది. ఈయనకి ఆకలేస్తుంది కదా. మరి ఆకలి వేసినప్పుడు ఈయనకి తినడానికి ఏముంది పక్కన? ఏం లేదు. ఉన్నది ఒకటే, ఏముందమ్మా? పందుల పొట్టు. అది ఆశపడ్డాడంట. ఆశపడ్డాడు అంతే, తిన్నాడో లేదు తెలియదు, ఆశపడ్డాడు. అసలు కరువు ఉంది. పందులు వేసి ఆ యొక్క మేతని ఈయన తింటుంటే పందులు ఊరుకుంటాయేంటి? మీద పడి రక్కుతుంది. తినాలని ఆశపడుతున్నాడు. ఆ పందులు పొట్టు తినడానికి కూడా అవకాశం లేకుండా పందులు తినేసి పొట్టినంతా కూడా. అని ప్రభు కూడా చెప్పాడు కదా, విలువైనటువంటి ముత్యాల్ని పందులు ఎదురు పాడవేయకండి అన్నాడు. ఎందుకంటే పందులకి విలువ తెలియదు. పందులకి ఇది ముత్యము, ఇది బంగారం, ఇది వెండి అని తెలుస్తుంది. దాని కళ్ళకేం కూడా తింటుంది అంతే. మనకైతే తెలుస్తుంది, బంగారానికి వెండికి తేడా తెలుస్తుంది పందికి. అందుకు ప్రభు ఏమన్నాడంటే, పందుల ముందు విలువైనటువంటి ముత్యాలను పడవేయకండి. వాడి విలువ తెలియదు కాబట్టి వాడిని తొక్కేస్తాయి. తర్వాత ఏమన్నాడమ్మా? గుర్తుంది ఎవరికన్నా? వాడిని తొక్కి మేము చీల్చివేస్తాయి అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట. పందుల దగ్గర మీరు విలువైన వాటిని పడేస్తే వాడిని తొక్కు వేయడం మాత్రమే కాదు, తొక్కు వేసి మిమ్మల్ని కూడా చీల్చేస్తాయి. అంటే భయంకరమైన పందులు ఇవన్నీ కూడా. ఎందుకంటే వాటికి, పందులకి విలువ తెలియదు. అటువంటి వాటిలో మారిపోయినాడు తప్పిపోయిన కుమారుడు. అక్కడ పొట్టు పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాయి? ఆ పొట్టుని ఈయన తినాలని చూస్తే ఆ పందులు ఏం చేస్తాయి? చీల్చేస్తాయి. ఆఖరి పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకటం లేదు. ఆఖరి చూసారా? వాటి మధ్య ఉంటూ అపవిత్రం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. అవి తినే పొట్టును కూడా తినడానికి కూడా అతడు వెనుకాడలేదు. అంత భయంకరమైన కరువులో అతున్నాడు. పందులు ముడితేనే అపవిత్రం అయిపోతే అవి తినే పొట్టును తింటే ఇంకెంత అపవిత్రం అయిపోతాడు కదా. పందులు తినొద్దని చెప్పాడు కదా. అవి తినే పొట్టులో
అది తింటే ఆ పుట్టిన తింటే ఈయన కూడా అపవిత్రైపోతాడు కదా, ఆయన కూడా రెడీ అయిపోయాడు. అలా భయంకరమైన కరువు ఉన్నది. తర్వాత ఏం జరిగింది? వాడు పందులు తినపడుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడనూ వానికి ఏమీ లేదు. ఇప్పుడు చూడండి 17వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైన మాటలో మనం వెళ్ళబోతున్నాం. అయితే హల్లెలూయా, బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? బుద్ధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది రావాలి, మనందరికి బుద్ధి రావాలి. ఆయనకు వచ్చింది అప్పుడు. మరి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వచ్చింది నేను బుద్ధి? కరువు వచ్చినప్పుడు, పందులతో ఉన్నప్పుడు, పందుల పొడి తినాలన్నప్పుడు, కడుపు ఆకలి ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది బుద్ధి. ఆ ముందే వచ్చి ఉంటే ఈ సమస్యలు ఏం తప్పునువో కదా. ఆ తండ్రి ఇంటి దగ్గర అక్కడే ఉంటే ఈ సమస్యలు తప్పేవి కదా. ఈ పందుల పొట్టు, పందులు ఇవన్నీ తప్పేవి కదా. అయితే అప్పుడు బుద్ధి లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు బుద్ధి. ఎలాగిచ్చాడు? ఇదిగో బుద్ధి తీసుకొని ఇచ్చాడా? ఒక్కొక్కరికి ఒక రకంగా ఇస్తాడు బుద్ధి. నెబుకద్నెజరు చక్రవర్తి ఉన్నాడు. ఈయనకి బుద్ధి లేకుండా ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ సింహాసనం నాదే కదా, నా శక్తి, నా ప్రభావం అనుకున్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు పైనుంచి, బాబు నెబుకద్నెజరు, నువ్వు కూర్చున్న సింహాసనం కానీ, అధికారము, రాజ్యములు కానీ నీ జ్ఞానాన్ని బట్టి, నీ శక్తిని బట్టి కదయా నేనిచ్చా నీకు. ఇప్పుడు నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో అది నువ్వు సంపాదన అనేది, నా శక్తి అని అనుకుంటున్నావు. నేనిచ్చా నీకు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా నా సంపాదన కదా, నా ఆస్తి కదా, నా రాజ్యం కదా అనుకుంటున్నావు. ఇప్పుడు నీకేం లేదు, బుద్ధి లేదు. నీకు బుద్ధి తెప్పిస్తా పో అన్నాడు దేవుడు. అడవిలో పంపించాడు. ఈయన పందులు పొట్టు తినాలని ఆశపడ్డాడు. మరి అక్కడ ఆయన తిన్నాడైనా గడ్డి. ఇది పశువే, అది పశువే కదా. ఇది పొట్టు తింటది, ఏంటివి గేదెలు, ఆవులు, పశువులు గడ్డి తింటాయి. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు బుద్ధి లేనప్పుడు. అప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చింది. దానియేలు గ్రంథం 4వ స్తోత్రం, హల్లెలూయా. నాలుగో అధ్యాయము 30వ వచనం. 4:30. రాజు, అందరు తీసారమ్మా, తీయాలి. బుద్ధి అంటే నేర్చుకోవాలి మనం ఈరోజు. 735వ పేజీ, 705:35 తీసారా అందరూ? చూద్దాం. రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. తర్వాత ఏమన్నా, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును, వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగో జరని చెప్పాను. ఆ గడిలోనే అలాగ నెబుకద్నెజరుకు సంభవించను. మానవుల నుండి అతనిని తరిమిరి. అతడు పశువుల వలె ఏముందమ్మ తర్వాత గడ్డి, పాస్ట్ టెన్స్, గడ్డి మేసేను. ఏమన్నా మనుషులు ఎప్పుడు గడ్డి తినడం చూసామమ్మా? సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఇది ఒక్కటే, గడ్డి మేసాడంట. గడ్డి ఎందుకని? అతనికి బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి రావాలంటే గడ్డి తినిపించాలి దేవుడు. అందుకని ఎవరికి ఏం చేస్తే బుద్ధి వస్తుందో ఆయన తెలుసు. అక్కడ పందులు పొట్టు తింటే అది బుద్ధి వస్తుంది, ఇక్కడ ఈయన గడ్డి తింటేనే బుద్ధి వస్తుంది. ఆయనకు తెలుసు ఎవరికి ఎలా పెట్టాలో ఆయన పెడతాడు, అప్పుడు బుద్ధులు వస్తాయి. ఈయన గడ్డి మేస్తే బుద్ధి వచ్చింది. ఆ గడిలోనే అలాగను నెబుకద్నెజరుకు సంభవించను. ఆ మానవుల నుండి అతను తరిమిరి. అతడు పశువులే గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా
అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోలు వంటివి నాయను. అంటే ఎలా మారిపోయాడమ్మా? ఒక గ్రద్ద, పక్షిరాజు అంటే గ్రద్ద, ఆ గోళ్ళు ఎలా ఉంటాయో ఇలా రంగు రింగులుగా అలా మారిపోయాడంట. ఒక పశువు ఎలా మారిపోయాడు మహాచక్రవర్తి. తర్వాత 34వ వచనం చూడండి అందరూ కూడా. 34వ వచనం, ఆ కాలము గడిచి, ఆ కాలం అంటే ఎప్పుడమ్మా? 7 సంవత్సరాలు అయిన తర్వాత గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టెత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేమి చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఇప్పుడు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు 36వ వచనం చూడండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చిన దేవుని స్తోత్రం హల్లెలూయా. రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా అద్దకు ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరికుగా ఘనత నొందితిని. ఇలా నెబుకద్నెజరు నేను పల్లపు రాజు యొక్క కార్యములను నీవు సత్యములను ఆయన మార్గము న్యాయములే ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచు కనపరుచున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజుకి బుద్ధి ఎప్పుడు వచ్చిందమ్మా? గడ్డి తిన్నప్పుడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అందుకని మరలా నాకు బుద్ధి వచ్చింది. సరే, ఇప్పుడు చాలా జాతకం నుంచి అండి. బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఎవరైనా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, రిపీట్. ఆయనకు బుద్ధి ఎప్పుడు వచ్చింది అమ్మా? గడ్డి తిన్నప్పుడు. వెరీ గుడ్, ఓకే. ఆడ కరువు ఏమొచ్చిందమ్మా? రెబ్బగుంది కదా, అది కరువు కాదు అది. తప్పు తెలుసుకున్నాడు. అప్పుడు రాలేదు బుద్ధి. గడ్డి తిన్నప్పుడు రాలేదు బుద్ధి అమ్మా. పక్షి రాయిపోయినప్పుడు బుద్ధి రాలే. అప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు. దేవుని స్తుతించినప్పుడు బుద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. గడ్డి తిన్నప్పుడు మార్గం మల్లుకున్నాడు. పక్షి రాజు వల్ల మార్గం మల్లుకున్నాడు. కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని, దేవా నీ రాజ్యము మహిమగలది, నువ్వు శక్తి ఐశ్వర్యము జ్ఞానం బలము ఘనత మహిమ పొంద నరుడు కాబట్టి నేను స్తుతించి ఉన్నాను అని చెప్పినప్పుడు బుద్ధి వచ్చింది. మళ్ళీ చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. 34వ వచనం, 34 నుంచి చూడండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండును ఆకాశం తట్టెత్తి చిరంజీవి సర్వోన్నతునకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరమున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన సరే చిత్తం అంతా నెరవేరుస్తాడు. 36వ వచనం చూడండి. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చాను. ఎప్పుడు వచ్చింది? 34వ వచనం ఏమన్నాడమ్మా? చిరంజీవియు సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. అప్పుడు వచ్చింది బుద్ధి. ఇది రావడానికి గడ్డి తిన్నాడు. నీకు నాకు బుద్ధి రావాలంటే దేవుణ్ణి ఏం చేయాలమ్మా? స్తోత్రించి ఘనపరిచి స్తుతించాలి. అప్పుడు నీ బుద్ధినికి ఇస్తాడు దేవుడు. ఒకవేళ గనక దేవుని స్తుతించకుండా ఉంటే గనక అప్పుడు తినిపిస్తాడు గడ్డి కానీ పొట్టు కానీ పందులు పొట్టు కానీ. తప్పున మాట చేసింది అంతే కదా. తండ్రి ఏంటో ఉన్నప్పుడు హాయిగా తండ్రి దగ్గర పెట్టినవన్నీ తినవచ్చు కదా. తెలుగులో సామెత ఉంది ఏంటమ్మా? దూరపు కొండలు నున్నవు. మీ కొండలు ఉంటాయి కదా, దూరం చూస్తే ఎలా ఉంటాయి? అదే నున్నగా ఉంది. పరిగెత్తుకు వెళ్తే అక్కడ ఏమైనా ఉంటాయి? అన్ని చెట్లు పాములు ఉంటాయి. దగ్గరికి వెళ్తే, కొండల దగ్గరికి వెళ్తే దూరానికి భలే భలే బాగుంది అనుకుంటాం. అనేక మంది అలాగే మోసపోతాం. ఈయన కూడా మోసపోయాడు. దూరంగా చూస్తుంటే అబ్బో దుర్వ్యాపారం, శరీరాశ, నేత్రాశ, భలే నున్నగా అనుకున్నాడు. వెళ్తే తెలిసింది దూరంగా ఉన్నప్పుడు చాలా నున్నగా అనిపిస్తాయి. చాలా మంది దూరంగా ఉన్నప్పుడు చాలా అందంగా అనిపిస్తారు. దగ్గరికి వస్తే తెలుస్తుంది అసలు రంగు. ఈ లోహం చాలా రంగు రంగుల కలలు చూసి
లేనిపోని భ్రమలు రేపి తండ్రి నుండి వేరు చేసిన లోకమా మోసకారి నేస్తమా ఎండమావుల రాజమా. ఎండమావుల సంగతి తెలుసా? ఎండమావులు అంటే తెలుసమ్మా? ఎండమావులు అంటే ఎడారులు ఉంటాయి ఎక్కువగా. ఎక్కడ చూసిన ఎడారి ఇసుకే, దాహం వేస్తుంది. చూస్తే ఏమంటాయి? నీళ్లు కనబడతాయి. తెలుసా మీకు? నీళ్లు కనబడతాయి. అరే నా దాహం తీర్చుకోవాలని పరిగెత్తుకెళ్ళి అక్కడ వెళ్ళాం అనుకోండి, ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎంత దూరం ఉందో మళ్ళీ అక్కడికి వెళ్తే అంత దూరం కనబడతాం మళ్ళీ నీళ్ళు. ఎందుకని? అతను కనపడితే నీళ్లు కాదు, ఎండకి ఈ ఇసుక రిఫ్రాక్షన్లో నీళ్ళు వెళ్ళి కనబడి ఎండమావులు అంటారు వాటిని. చూడడానికి నీళ్ళు ఉన్నాయి, తాగుదాం పరిగెత్తుకుని వెళ్తారు. అక్కడికి వెళ్తే నీళ్ళు ఉండవు, ఎడారే ఉంటుంది, ఇసుకే ఉంటుంది, కాళ్ళు కాలుతాయి, పైన తల మాడిపోతుంది. ఆకలికి చచ్చిపోతాం, దాహానికి చచ్చిపోతాం. దూరానికి అలా అనిపిస్తాయి, చాలా నున్న కనిపిస్తాయి కొండల వలె, దూరానికి నీళ్ళ వలె, ఇసుక కూడా నీళ్ళ వలె కనిపిస్తుంది, రంగురంగులుగా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి లోకం మోసపోతాం. చిన్న కుమారుడు అలా మోసపోయాడు. తండ్రి దగ్గర నుంచి దూరం చూస్తుంటే రంగురంగులు, వేశ్యలు వలె రంగురంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకొని అక్కడ ఉన్నారు. ఓ అవి కనపడ్డాయి. రంగురంగుల తాగడానికి తినడానికి రంగురంగులు, హోటల్లో రంగురంగులు పెడతారు కదా ఆకర్షించడానికి, భోజనాలు కనబడుతున్నాయి. మోసపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, దుర్వ్యాపారం వల్ల పాడు చేసినప్పుడు ఆస్తంత ఖర్చు అయిపోయినప్పుడు ఆ రంగులు కాదు. ఇప్పుడు ఏం కనబడుతుందమ్మా? రంగులే, చాలా రంగులే. విబ్జిఆర్ అంటాం, 7 రంగులు, వైట్ ఇవన్నీ 7 రంగులు ఉన్నాయి కదా. రంగులు అంటే రంగులు. రంగు గాంధీ అని చెప్పండి, ఒకటే ఉంది రంగు గాంధీ ఏం చెప్పండి? నలుపు, నలుపు బలి రంగు అంటావా అమ్మా? రంగు రంగులు అనుకుంటే అక్కడికి వెళ్తే నలుపే కనబడుతుంది. నలుపు అంటే ఏంటి? చీకటే. చీకటి అంటే ఏంటి? వెలుతురు లేదు, వెలుగు లేదు. చీకటిలోకి వెళ్ళిపోయాడు. వెలుగులోంచి ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? రంగురంగులు చూసి చీకటిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ మోసపోయాడు. అప్పుడు ఏమొచ్చిందంటే దీనికి బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, లోకసువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, ఎక్కడైతే నేను ఆకలికి ఇబ్బంది పడతాం లేదు, చచ్చిపోతున్నాను అంటున్నాడు. చచ్చిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాడు. అక్కడ ఏం దొరకటం లేదు. దొరుకుతుంది అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏం దొరకట్లేదు. హల్లెలూయా. అతడికి బుద్ధి వచ్చినప్పుడు, మరి బుద్ధి రావాలంటే మరి దేవుడు ఆ కార్యం చేయకముందే మనం ఏం చేయాలమ్మా? దేవునికి దూరంగా వెళ్ళకూడదు, దేని వాక్యానికి దూరంగా వెళ్ళకూడదు, దేని వెలుగులో నుంచి చీకటిలోనికి వెళ్ళకూడదు. దేవుని దగ్గర ఉంటే ఈ సమస్యలను తప్పుతాయి. ఆ పందులు పొట్టు, పశువులు వేసే గడ్డి, ఇవన్నీ తప్పుతాయి. తండ్రి ఆశీర్వాదం ఏముందన్నా? ఎవరైనా చెప్పండి, ఏముందో తండ్రింటిలో? చూసి చెప్పండి, తండ్రింటిలో ఏముంది? చెప్పు చూసి. సమృద్ధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా కాంట్రాస్ట్ చూడండి. అక్కడ నా తండ్రి ఇంట్లో ఏముందమ్మా? సమృద్ధి. ఇక్కడ కరువు, ఆకలికి చచ్చిపోతున్నా. మరి అక్కడ ఆకలి చచ్చిపోతారా? సముద్రం చోట ఆఖరికి అక్కడ ఏముంది? అది కూడా చెప్పాడు. కూలి వాండర్ కూడా సమృద్ధి. కూలి వాండర్ కూడా సమృద్ధి అంటే మరి కొడుకులకి, కోడలకి, మరి పిల్లలకి ఎలా ఉంటుంది? నా తండ్రి ఇంట్లో సమృద్ధి. ఇక్కడ నేను ఆకలి చచ్చిపోతున్నా. ఆయన కుమారుడిని ఉండి కూడా ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది సమృద్ధి. ఆ తండ్రి ఇంట్లో సమృద్ధి అక్కడ ఉన్నప్పుడు గుర్తురాలే, దూరం అయినప్పుడు వచ్చింది బుద్ధి. తండ్రి ఇంట్లో ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత నెమ్మది, ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత ఆశీర్వాదం ఉందో ఉన్నప్పుడు తెలీదు, దూరం అయినప్పుడు తెలుస్తుంది. గతంలో కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఉంగరం ఉంది, నా పెళ్ళికి పెట్టేది మా ఆవిడ గారు. రోజు పెట్టేసుకుని ఉంటాను. రోజు మా ఆవిడ పెట్టింది, పాస్టర్ గారు బలి పోని అనుకుంటానా. అన్నింటిలో పాటు భోజనం చేస్తాం, ఎలా భోజనం చేస్తాం అలాగే, ఎలా స్నానం చేస్తాం, బట్టలు వేసుకోవడం అంతే. ఇది కూడా ఒకరోజు పడిపోయింది అక్కడ, ఇది స్నానం చేసినప్పుడు. అప్పుడు దీని విలువ తెలుస్తుంది.
అమ్మో, పెండ్లి ఉంగరం కదా, ఇది కూడా మా ఆవిడ ఇచ్చింది. ఈ 2 మా ఆవిడ ఇచ్చింది. ఢిల్లీకి వెళ్ళాం ఒకసారి, జనవరిలోనో ఫిబ్రవరిలో వెళ్తే ఆడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ వెళ్తే నాకు ఈత వచ్చు కదా, దిగిపోయినా, ఇది కొట్టా. బయటకు వస్తే ఉంగరం లేదు, పడిపోయింది, ఆ నీళ్ళలో పడిపోయింది. వెళ్ళినప్పుడు అదే నా బంగారు 2 ఉంగరాలు పెట్టుకెళ్తున్నానే అని వెళ్ళలేదు, అలాగే వెళ్ళిపోయినా. కానీ బయటకు వచ్చిన తర్వాత అయ్యో నా ఉంగరం, అప్పుడు ఇబ్బంది వచ్చింది నాకు. ఉన్నప్పుడు వెళ్ళిపోతాం అంతే. ఈ 2 చిత్రంగా ఉంగరాలు నేను భార్య పెట్టింది, ఇది ఇచ్చింది అని అనుకోలేదు. నా మనసు అంతా ఈత వెళ్ళిపోయినా. ఎప్పుడు తెలిసేసింది నాకు? పోయినప్పుడు తెలిసింది. అప్పుడు అందరూ చెప్పాను వాళ్ళకి, బాబు నా ఉంగరం పోయింది అని అంటే వాళ్ళు అందరూ అక్కడ స్టాఫ్ అంతా వచ్చేసి ఎవరైతే ఈత కొడుతున్నారో ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు, అందరూ బయటకు వచ్చేయండి ఆయన బయటకు వచ్చేసిన తర్వాత అలలు కదా కనబడవు, ఆ నీళ్ళకి ఆయన ఆపేశారు, లైట్లు అన్నీ ఆపేశారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత 5 నిమిషాలకి అలలన్నీ ఆగిపోయినాయి, స్టిల్. అప్పుడు చూస్తే కనబడింది ఉంగరం కింద. అప్పుడే నేను ట్రై చేసా, చాలా లోతు ఉంటుంది అక్కడ, రాలే. ఒక ఫారినర్ గారు బ్రదర్ ఉన్నాడు, నేను తీసుకొస్తానని అతను మునిగి ఇది తీసుకొచ్చాడు బయటికి. అప్పుడు పెట్టుకున్నా, మళ్ళీ తీయలేదు అప్పటి నుంచి. ఎందుకని విలువ ఎప్పుడు తెలిసింది నాకు? చేతులున్నప్పుడు తెలియలే, పోయినప్పుడు తెలిసింది. మనం కూడా అంతే, ఉన్నప్పుడు తెలియదు విలువ. ఆయన తెలియలేదు తండ్రి అంటే సమృద్ధి ఉన్నదని, దూరంకి వెళ్ళినప్పుడు తెలిసిందంట. ఎందుకని 2 చేతులు ఉన్నాయి, ఎప్పుడు పట్టించుకో. తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది నా సోదరే. ఒక్కసారి పోగొట్టుకున్నావా కష్టం. ఏముంది తండ్రి దగ్గర సమృద్ధి? నేర్చుకున్నాం. సమృద్ధి అంటే ఏమిటి? తండ్రి దగ్గర ఏం సమృద్ధి ఉంది? కీర్తన గ్రంథము 36వ అధ్యాయం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం. అందరు తీయండి బైబిల్. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహమును నీవు వారికి ద్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఓట గలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతగగా నిలుపుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముందమ్మా తండ్రి ఇంట్లో? ఏముంది తండ్రి ఇంటి అంటే? ఏంటి? ఈ దేవుని మందిరం. ఇదేమి ఇల్లు? ఇది మా తండ్రి ఇంటి ఇల్లు, ఇది మన ఇల్లు, దేవుడి మన అందరం కుటుంబ సభ్యులం, మా తండ్రి. ఇక్కడ ఏముందమ్మా? సమృద్ధి. ఏంటో సమృద్ధి? మళ్ళీ చదువుతున్నా. నీ మందిరం సమృద్ధి వలన సంతృప్తి. ఏంటది? అది నీ ఆనంద ప్రవాహంలో నీ వారికి త్రాగించుచున్నావు. దేవుని దగ్గర ఏముంటుందమ్మా? ఆనంద ప్రవాహం. ఆనందం అంటే తెలుసు కదా, సంతోషం. ఇప్పుడు పోయింది దొరికింది, 100 గొర్రెలు ఒకటి పోయింది దొరికింది, నాణ్యం పోయింది దొరికింది, అప్పుడేమొస్తుంది? సంతోషం. అప్పుడు వస్తుంది, అయిపోతుంది. కానీ ప్రవాహం అంటే ఇంకా ప్రవాహం, నది ఉంటుంది కదా, నది ఏముంది? ప్రవాహం. నీళ్ళు ఆగిపోవు, జీవజల నది ఉంటుంది, వెళ్ళిపో. గోదావరి ఉంది, ఎప్పుడు నీళ్ళు ఎండిపోదు, అలా ప్రవహిస్తుంటాయి. అలాగే ఆనందం కూడా దేవుని మందిలో ఏముంటుందమ్మా? అలా ప్రవహిస్తుందంట దేవుని దగ్గర ప్రవాహం. దేవుని దగ్గర ఏముందాం? తండ్రి అంటే ఇంత ప్రవాహం ఉంటే దాన్ని వదిలిపెట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు తప్పైన కుమారుడు. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంట్లో ఏముందమ్మా చెప్పండి? ఏముంది తండ్రి ఇంట్లో? ఆనంద ప్రవాహం. వెరీ గుడ్. తర్వాత నీ యొద్ద జీవపు ఓట కలదు. ఇంకేముందమ్మా ఆయన దగ్గర? జీవపు ఓట. ఓట అంటే ఏమిటి? ఇప్పుడు మనం అక్కడ క్యాన్ పెట్టాం, వాటర్ దాహం వేసినప్పుడు వెళ్ళడానికి అక్కడ వెళ్తాం, గ్లాసులు వేసుకుంటాం, తాగేస్తాం. ఇప్పుడు అందరూ వెళ్ళి తాగేసాం అనుకోండి, అది ఏమవుతుంది? అది అయిపోతే మళ్ళీ ఏం చేయాలా? ఇది ఓట కాదు ఇది. కానీ ఈయనేమంటున్నాడు? ఓట అంటే ఏమిటి? ఎంత నీళ్లు మనం బయటికి తాగితే అంత మళ్ళీ ఊరతాయంట. తాగితే తాగుతాం, ఊరతానంటే మళ్ళీ తాగుతాం, మళ్ళీ ఊరిపోతాం. ఎండ లేదు దానికి. అయిపోతే మళ్ళీ ఇంకో బాటిల్ కట్టి డబ్బులు కట్టి తీసుకురావాలి. కానీ దేవుని యొక్క మందిరంలో దేవుని దగ్గర ఏముందమ్మా? జీవపు ఓట.
ఈ ఆనందం ఆగిపోదు, ఈ సంతోషము ఆగిపోదు. అలాగే స్ప్రింగ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇట్ విల్ కమ్ అవుట్ కంటిన్యూస్లీ. ఇంతటి జీవపు ఊట వదిలిపెట్టి, అక్కడేముందమ్మా తండ్రిలో జీవపు ఊట, ఈ జీవపు తండ్రి ఇచ్చిన జీవపు ఊట వదిలిపెట్టి ఏం తాగడానికి వెళ్ళాడు? చెప్పాను కదా, దుర్వ్యాపారం అంటే ఏంటి? మత్తు పదార్థాలు కదా, సారాయి, కళ్ళు, విక్సీ, బ్రాంది, ఇవి తాగడానికి వెళ్ళాడు. జీవం ఇదేంటిది? ఇదే జీవపోట అంటే, ఇదే జీవపోట. యేసు రక్తం. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయాడమ్మా? ప్రతి వారం మనకు దేవుడు ఇస్తున్నాడు జీవపోటని. ఎక్కడ వెళ్ళిపోయాడు? మత్తు పదార్థాలు తాగడానికి. అందుకనే దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు. అప్పుడు గ్రహించాడు, నా తండ్రి ఏంట సమృద్ధి ఏంటి, అక్కడ ఆనంద ప్రవాహం ఉన్నది. ఇంకేమన్నది? జీవ ఓట. ఇంకోటి ఉంది తండ్రి దగ్గర, ఏముంది చూడండి సమృద్ధిలో. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? ఆనంద ప్రవాహం. రెండవది జీవ ఓట. మూడవది నీ వెలుగు పొంది మేము వెలుగు చూచుతున్నాము. ఇంకేముందమ్మా అక్కడ? తండ్రి ఇంట్లో ఏముంది? వెలుగు. అక్కడేముంది? రంగురంగులు కనపడ్డా ముందు, తర్వాత వెళ్తే చీకటి కదా. కానీ తండ్రి ఇంట్లో ఏముందమ్మా? వెలుగు. యెహోవా నాకు రక్షణయే, యెహోవాయే నాకు వెలుగాయే. ఆయనకు వెలుగు ఉంది, రక్షణ ఉంది. ఈ వెలుగుని పక్కన పెట్టి చీకట్లో గెలిపాడు. అంచేత తండ్రి దగ్గర ఏముంది? ఆయన వెలుగు. నేను ఈ లోకం చీకటిలో ఉండేవాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నిలిచి ఉంటుకున్నట్లు ఈ లోకంలో నేను వెలుగుగా వచ్చినానంటే తండ్రి ఇంట్లో ఏముందమ్మా? వెలుగు. లోకంలో ఏముందమ్మా? చీకటి. మూడేని. నాలుగోది ఏముంది? నిన్ను ఎరిగిన వారిలా నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతగం. ఇంకేముందమ్మా? నాలుగోది కృప. కృప. కృప ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైన ఆయనకు కృప. ఆ కృప నీకు కావాలి. కృప నీకు కావాలి. కృపయే కదా, నీ కృపయే కదా. ఎస్, ఈ లోకం జీవిస్తున్నాం అంటే ఆయన కృప. అందుకని భక్తుడు అన్నాడు పౌలు గారు, నీ కృప లేకుండా ఈ లోకంలో ఒక క్షణం కూడా జీవించలేము. నీ కృప నాకు కావాలి. తండ్రి ఇంట్లో ఏముందమ్మా? కృప అంటే ఏంటి తెలుసా? ఏంటి కృప అంటే ఏంటి? మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన ఏం చేస్తాడమ్మా? క్షమిస్తాడు. అది కృప. అయ్యో అయ్యో తెలియక చేశారు తప్పు, పోన్లే అని క్షమించే గుణం, ఇదే కృప. తండ్రి ఇంట్లో కృప ఉంది, సమృద్ధిలో. ఆఖరిది ఏముందమ్మా? ఇంకా ఐదవది 10వ వచనంలో, యథార్థ హృదయుడైన నీ నీతిని ఎడతెగక నీలిపోము. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆ యొక్క సమృద్ధి ఏమిటమ్మా? నీతి. ఎందుకని ఆయన నీతి, ఆయనే మనకు నీతి. యేసుక్రీస్తు మనకు నీతి. మనం నీతి మొదలైనట్లుగా తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాజం పెట్టి లేచున్నాడు. ఇప్పుడు యేసుని విశ్వాసం చూద్దాం, మనకి ఏమొస్తుంది ఈ లోకంలో? నీతి. ఇన్న సమృద్ధిలో ఇన్న 5 ఉన్నాయి. ఈ 5ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెప్పండి 5 ఏమిటి చెప్పండి? ఒకటేంటి? ఆనంద ప్రవాహం. రెండవది జీవపు ఓట. మూడవది వెలుగు. తర్వాత కృప. ఐదవది నీతి. ఇంత సమృద్ధిని వదిలిపెట్టి అర్థం చేసుకోక వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాడు ఇవన్నీ కూడా. బుద్ధి వచ్చిన మళ్ళీ ఏం చేశాడమ్మా? వచ్చిన తర్వాత అప్పుడు గ్రహించాడు, నా తండ్రి ఏంటో ఉన్న కూలివాండ్రకు కూడా సమృద్ధి ఈ 5 దొరుకుతున్నాయి. ఆయన కుమారుడనే ఉండి నాకు ఇవేమీ, ఎంత పాపి నేను, ఎంత దౌర్భాగ్యం నేను. ఆయన అప్పుడు ఏమొచ్చిందమ్మా? తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అందులేచినవండి. అక్కడేముంది? మళ్ళీ చదువుతున్నా లోకోత్సవార్త 15వ అధ్యాయం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనేది ఇక్కడికి ఆకలికి చచ్చిపోతున్నా. ఎప్పుడు గమనించాడు? బుద్ధి వచ్చిన.
వచ్చే ఆదివారం ఇంకా బుద్ధి గురించి కొన్ని నేర్చుకుందాం. ఆకలి అంటే వచ్చే వారం నేర్చుకుందాం. మనం ఏం నేర్చుకున్నామా? తండ్రి అంటే ఉంది సమృద్ధి. లోకం రంగురంగులు కనబడుతుంది, నున్నగా కనిపిస్తుంది, నీటి వల్ల కనిపిస్తుంది, అదంతా ఒట్టిది. తండ్రి వైపు తిరగాలి. తండ్రి వైపు అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా, తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు. ఇదిగో నీ సమృద్ధిలో నాకు జీవం దయచేయి, నీ కృప నాకు దయచేయి, నీ వెలుగు నాకు దయచేయి, నీ జీవ పూట నాకు కావాలి, సహాయం దయచేయి. నీ దగ్గరికి వస్తా. లోకమా చాలు నీ స్నేహం, లోకమా చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం. శోకమేగా నీదు బహుమానం, లోకమా చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం. ఇదిగో దేవుని ఇంట్లో ఉన్న సమృద్ధిలో జీవపు ఓట, అది యేసు రక్తం. ఆయన శరీరం పవిత్రమైన శరీరం, 10,000 అపవిత్రమైన శరీరంలో, అపవిత్ర లోకంలో మనకి పవిత్రమైన శరీరం యేసు శరీరం. ఆ రక్తంలో, ఆ శరీరంలో పాలు పొందడానికి దేవుడిని రప్పించున్నాడు. ఓ నా సోదరి, ఓ నా సోదరుడా, ఈ లోకం వద్ద దేవునిలో ఉన్న సమృద్ధిని అనుభవిద్దాం, పాప క్షమాపణ అడుగుదాం. రంగు రంగుల కలలు చూపి లేనిపోని భ్రమలు రేపి, రంగు రంగుల కలలు చూపి లేనిపోని భ్రమలు రేపి, తండ్రి నుండి వేరు చేసిన మోసకారి నేస్తమా, ఎండమావుల రాజమా, లోకమా చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం. దేవుడిచ్చి లోకం, ఈ లోకం ఎక్కడ దొరకదు నా సోదరి, లోకం అంతా చీకటి. నీ యేసు వెలుగే ఉన్నాడు. తండ్రి ఇంట్లో వెలుగుంది, సమృద్ధి ఉన్నది, జీవోడు ఉన్నది, కృప, నీతి. దూరం వెళ్ళిపోతావా? దూరం అయిపోతావా దేవునికి? పరమ తండ్రి దరికి చేరా పరుగులెత్తి పోదునిపుడే, పరమ తండ్రి దరికి చేరా పరుగులెత్తి పోదునిపుడే, కలుసుకొని నా సిలువనాథుని పాదములు మూదాడెదా, సాక్షగీతి పాడెదా, లోకమా చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం. తండ్రి క్షమించు నాయనా, నాకు బుద్ధి వచ్చింది, ఈ పొరపాటు చేయను తండ్రి, క్షమించు, నీ దగ్గర కృప ఉన్నది. మా పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తానన్నావు, మా పాపాలు ఒప్పుకుంటే మాకు క్షమించు. నీ రక్తం చేత కడుగు, నీ శరీరం పవిత్రపరచు, నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా నన్ను స్వీకరించు తండ్రి. నాకు అర్హత లేదు. కలవు నాకు తండ్రి ఇంట ఫలములిచ్చే ఈవులెన్నో,
కలవు నాకు తండ్రి ఇంట ఫలములిచేవులెన్నో కలిమిలేని లేమిలేని బ్రతుకు చాలు క్రీస్తుతో సెలవు నీకిక లోకమా నేటితో లోకమా చాలు నీ స్నేహం చాలు నీ స్నేహం చాలు నీ శోకమేగా నీదు బహుమానం లోకమా చాలు నీ స్నేహం చాలు నీ స్నేహం. దేవాని కొందనాలు తండ్రి, గతించిన కాలము చాలు, ఏనాటికి ఈడు ఆనాటికి చాలు తండ్రి. నీ దగ్గర సమృద్ధి ఉంది, ఆ సముద్రంలోకి వస్తున్నాం తండ్రి. క్షమించు, తెలిసి తెలియక చేసిన తప్పు క్షమించి నీ రక్తంలో కడిగి నీ శరీర చేత భద్రపరిచి నీ కుమార్తెగా నీ కుమారుడుగా మమ్మల్ని స్వీకరించు తిరిగి. ప్రభా, ఈ లోకం వద్దు, పందులు పొట్టొద్దు, గడ్డి వద్దు నాయన. నీ జీవపు వాక్కులనే జీవాహారం కావాలి. నీ శరీరమైన జీవాహారము, నీ రక్తం అనే జీవ దాహం తీర్చుకోవడానికి అవసరమైనటువంటి దాహం తీర్చే శక్తి కావాలి. ప్రభా, నీ దగ్గరికి వస్తున్నాం తండ్రి. మా దాహం తీర్చు, మా ఆకలి దప్పులు తీర్చు నాయన. తెలిసి తెలియక మేము చేసిన తప్పులు క్షమించి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి తప్పుపోయిన కుమారుడు వలె నీ సమృద్ధిలో పాలు పొందడానికి సాధించి మన యేసు నామములో ప్రార్థన చేసినాము తండ్రి. ఆమేన్.